జై శ్రీరామ్. ఈ వాక్యములో ఎవ్వరిని ఉద్దేశించి రాయలేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లలతో సంతోషముగా ఉండాలని నా కోరిక. తల్లి తండ్రి వారి పిల్లలు ఎంతమంది అయినా కష్టపడి పెంచుతారు. వారి బాధ్యతలను సక్రమముగా నిర్వర్తిస్తారు. కానీ పిల్లలు అందరూ కలిసి సంతోషముగా తల్లిదండ్రిని సాదుకుందాము అనుకోరు. తల్లిదండ్రి కష్టాలను సమానముగా పంచుకోరు. తల్లి తండ్రి సంపాదించిన ఆస్తిని సమానముగా పంచమని అంటారు. 5, 6 పిల్లలు అయితే అందులో ఒకరు మంచివారు అయితే వారి మీదనే తల్లిదండ్రి బాధ్యతను వేస్తారు. ఆ ఒక్కరు తన పనిని సంతోషాన్ని వదులుకొని తల్లిదండ్రిని పోషిస్తుంటే మిగతా వారు పనులు చేసుకుంటూ ఆనందముగా ఉంటారు. ఒక్కరి మీదనే తల్లిదండ్రి బాధ్యతను వేసినాము, కష్టాన్ని భరిస్తున్నారు, కొద్ది రోజులు అయినా మేము తీసుకొని వెళ్ళుతాము, మా పిల్లలతో మాతో సంతోషముగా గడుపుతారు అనుకోరు. ఆ ఒక్కరు మాత్రం ఒక్కొక్క టాబ్లెట్కు ఎంత ఖర్చు అవుతుంది, అలాంటి టాబ్లెట్స్ రోజుకు ఎన్ని వాడాలి అని ఆలోచించక తల్లిదండ్రిని బాధ్యతగా చూసుకుంటారు. కాలం గడిచినాక 5, 9 రోజులు ఉండి వచ్చిన ఖర్చు నోటుబుక్లో రాస్తారు. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రి కూడా అలాగే రాసిపెట్టినారా అనుకోరు. తల్లిదండ్రిని బాధ్యతగా చూసుకున్న వారినే నానా మాటలు అంటారు. నీ దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది అంటారు. తన జీవితం గురించి ఆలోచించక పోషించినారు అని ఒక్క మాట అనరు. తల్లిదండ్రిని వృద్ధాప్యంలో ప్రేమతో దగ్గర పెట్టుకుంటే మనుమలు మనుమరాళ్లతో కలిసి ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రి శేష జీవితము సంతోషముగా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించరు. బాధ్యత తీసుకున్నవారు ఆస్తి మొత్తం అమ్మి సాధవచ్చు. అవి సరిపోక అప్పులు చేసి సాధవచ్చు. ఇలా ఎందుకు ఆలోచించరు? 5, 6 పిల్లలు అయినప్పుడు అందరూ తల్లిదండ్రిని సమానంగా చూసుకోవాలి. లేకపోతే వారిలో ఒక్కరు బాధ్యత తీసుకుంటే బాధ్యత తీసుకున్న వారికే ఆస్తి మొత్తం ఇవ్వాలి. పోషించని వారికి ఏమాత్రము ఆస్తి ఇవ్వకూడదు. బాధ్యత తీసుకున్న ఒక్కరికే ఆస్తి మొత్తం చెందుతుంది అని చట్టం నుండి రావాలి. ఇలా వస్తే అయినా ఆస్తి మీద ప్రేమతో అయినా అందరూ తల్లిదండ్రి బాధ్యత తీసుకుంటారు. జై శ్రీరామ్.